మొదటగా సాయిష్ మేడం వచ్చారు కదా మీరు. వచ్చానండి. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ 2/5/2010 అని పెట్టారు. ఏది తీసుకోమంటారు? 2/5 టు 2/10 అన్నారు కదండి. 2/5 తీసుకోండి. ఉమ్, పర్వాలేదు, ఏం మారదలేండి. ఆ లగ్నం కూడా ఉమ్. మీకు 24 degrees ఉంది కనుక ఏం మారదు. నక్షత్రం కృత్పాదం, అవునండి. వృషభ రాశి అమ్మ, సింహ లగ్నంలో పుట్టారు. దశ రాహు దశ నడుస్తుంది. ఇది అంత ఆ వివాహానికి అనుకూలం అయితే కాదు ప్రస్తుతానికి. ఆ, అయితే మీకు ఒక టైం ఇస్తాను. ఇది అవ్వదు జాతకంలో వివాహం ఆ, అని చెప్పడానికి ఏమి ఉండదు ఇందులోనే. వివాహం అవుతుంది అంటే ఇది ఎక్కువ డిలే, ఎక్కువ ఛాన్స్ ఉంది కదా. మనం దీన్ని కొద్దిగా టైం ఉంటుందని మీరు ఆలోచించండి. అయితే ఆ, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఫిబ్రవరి వరకు ఇప్పుడు వస్తాయి సంబంధాలు, ఆల్రెడీ స్టార్ట్ ఆ, అయినాయి. ఆ సంబంధాలు స్టార్ట్ అయినాయి కనుక మీకు ఒక్క కరెక్ట్ టైం ఒకటి మీకు 26 జనవరి 4 ఆ టైం దాకా చూడండి. కానీ వివాహం అనేది 100% అది ఇండికేషన్ అయితే ఉంటది. ఓకే సార్. కానీ కాకపోతే అప్పుడు మీరు ఏమన్నా మీ ఊర్లో సంబంధించిన వాళ్ళతో ఏదన్నా మీరు శివాలయంలోకి వెళ్ళి గ్రహశాంతులు అవి చేయించుకోవాలి వివాహానికి. అయితే ఇది వివాహానికి సంబంధించినంత వరకు దోషపూయిష్టం అనమాట కాదు. ఓకే సార్. దోషం ఎక్కువ ఉంది అని చెప్పడానికైతే ఇక్కడ ఏం మనకు అనిపించదు. అయితే ఒక విషయం చెప్తా చూడండి. ఆ, ఆ వివాహం అయిన వాళ్ళు ఎవరినైనా లవ్ చేశారా అనేది అడగండి ఒకసారి. ఇందులో ఏంటంటే అంటే ప్రేమించడం అంటే ఒక రకమైన ప్రేమ ఉంటది. ఎలాగా ఆ, ఆ, వివాహం కాని వాళ్ళు ప్రేమిస్తారు చాలా మంది. ఉమ్, కానీ ఇక్కడ వివాహం అయిన వాళ్ళని ప్రేమించే యోగం అయితే ఈ జాతకానికి ఉంది కనుక అలాగేమన్నా జరిగిందా, అసలు కొద్దిగా మాట్లాడారని కూడా కనుక్కోండి. ఇది అబ్బాయి జాతకమే కదమ్మా. అబ్బాయి జాతకం అండి. ఆ అబ్బాయిదే. ఈ ఈ అబ్బాయి ఉమ్, వివాహమైన స్త్రీతో ఏమైనా సంబంధాలు అంటే మాట్లాడా, లవ్, ఎఫేర్, ఆ, సరదాగా ఫ్రెండ్షిప్ చేశాడా? అవును సార్. ఒక అమ్మాయితో లవ్ అయిందండి. గొడవలు అయినాయి, విడిపోయారు వాళ్ళు. ఆ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి వివాహం అయిన అమ్మాయినా? ఫస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి మరి వేరే రాష్ట్రం అమ్మాయి. అమ్మాయి చెప్పలేదు మ్యారేజ్ అయిన విషయం. బహుశా ఆ అయ్యే ఉంటుంది. ఈ అబ్బాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, ఓకే. అయితే ఇక్కడ జాతకం అయితే నేను నా పరిజ్ఞానం వరకు అయితే ఇది ఇబ్బంది కలిగిస్తుందని చెప్పను నేను. కానీ అయితే మల్టిపుల్ గా అయితే ఎక్కువ శాతం పరుచుకోవడం, ఎక్కువ మంది ఆయన జీవితంలోకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండడం అనేది కనిపిస్తుంది ఒకసారి. అది ఎవరు పడితే అలా కనెక్ట్ అవుతుంటారు వీళ్ళు. అలా కనెక్ట్ అయితే మటుకు వివాహ వ్యవస్థ అనేది ఒక రకంగా దోషం పోతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వివాహం అనేది ఎప్పుడన్నా సరే ఎవరికన్నా సరే లేట్ అవుతుందన్న స్త్రీ సాంగత్యం గాని రాకపోతే, అంటే ఆ పురుషుడికి ఇంకొక స్త్రీతో ఏ సంబంధం అస్సలు ఏర్పడలేదంటే వివాహం కాదని మనం చెప్పాలి. వివాహం కాకుండా వేరే వాళ్ళతో ఏదన్నా కొద్దిగా ఎఫైర్, లవ్, ఏదన్నా ఒక ప్రేమ, లేదా దగ్గరగా వెళ్ళడం, లేదా వేరే వాళ్ళకి సహాయం చేయడం, లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఏమవుతుందంటే జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని చెప్తుంది. ఎలిజిబిలిటీ అంటే ఏంటి అర్థం? ప్రేమిస్తున్నారంటే అర్థం ఏంటంటే వారికి భార్య వస్తుందని తెలుస్తుంది. కానీ వివాహ బంధం అనేది రాకుండా అడ్డుపడ్డానికి చాలా కారణాలు ఉంటాయి. ఇతనికి ఏమైందంటే వివాహమైన స్త్రీలతోటి సంబంధం ఏర్పరచుకోవడం వల్ల అసలు వివాహానికి దోషం ఏర్పడుతుంది. దానికోసం నేను ఇచ్చిన టైం ఇచ్చాను కదా మీకు, ఒక జనవరి తర్వాత ఆ టైమింగ్ లో ఒకసారి చూడండి. కాకపోతే అప్పుడు ఏదైనా లవ్ రెమెడీ మ్యారేజ్ చేద్దరు కి కానీ. అవకాశం ఓకే అమ్మా. ఎక్కువ ఉందంటారా? అంటే లవ్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఆ అమ్మాయి వివాహమైన అమ్మాయి అయితే అప్పుడు మనం ఆ చక్రం ఓకే చూడాల్సి సార్. వస్తుంది. అంటే ఆ అమ్మాయికి వివాహం అయ్యి ఉండాలి. అయ్యి ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అది కూడా నాకు తెలుసుంటే ఈ 1 year లోనే అది జరిగి ఉండొచ్చు. మహా అయితే 1 year, 1.5 year నుంచే ఆ స్టార్ట్ అయ్యి రెండో ఉంటుంది. లవ్ అండి. అవును, కరెక్ట్.
అవునండి. కరెక్ట్. థ్యాంక్ యూ సరే. సార్. మేడం థ్యాంక్స్ అని చెప్పకండి మీరు. శాస్త్రం గొప్పది. శాస్త్రానికే మనం కట్టుబడి ఉండాలా. అయితే ఒక విషయం చెప్తాను అందరికీ. ఎవరన్నా సరే జ్యోతిష్ శాస్త్రంలోని ఏది ఉందో దాన్ని మనం తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా వెళ్ళాలి. మరి మీరు కాదన్నా కుదరదు. అది శాసనం. మీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ గ్రహాలు ఏర్పడతాయి కనుక నేను చెప్పినా మీరు వద్దన్నా అసలు ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా అవి మటుకు అవి ఏ ఫలితాలు ఇవ్వాలో ఆపిస్తాయి. మరి మనం ఎందుకున్నాము అంటే అది తెలుసుకుని దాని నుంచి ఏం చేయాలి. మెంటల్ గా ప్రిపేర్ మహర్షి మనకి ఏమి ఇచ్చాడంటే శాస్త్రాన్ని ఇచ్చాడు. తెలుసుకోండి. ముందు తెలుసుకున్నాక మీరు ఏం చేయాలి, దానికి మీరు సిద్ధపడి దాన్ని ఎలా మార్చుకుంటే బాగుంటుందని మీకు మంత్రాన్ని కూడా ఇచ్చాడు. అవలంబించి వేదతులు లేదంటే మీ గుడిలో ఎవరన్నా చేస్తారండి. ఇప్పుడు రెమెడీ డాక్టర్లు అంటే తక్కువ ఉన్నారు కానీ రెమెడీ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఖచ్చితంగా చేసేవాళ్ళు మీరు పట్టుకొని మీరు చేయించుకోండి, మీకు మంచి అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చంద్ర కళ్యాణ్. మీరు పంపించలేదమ్మా నాకు, ఇంకా పంపించారా? వాళ్ళు ఉన్నారా లేదా చూద్దాం గురుగారు. ఓకే. చంద్ర కళ్యాణ్ అంటే మార్నింగ్ మెసేజ్ చేశారు. అవును, నేనండి. ఉన్నారు కదా? నమస్కారం. ఓకే అండి. ఓకే. మీరు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది కనుక మీకు అభ్యంతరం ఉంటే మటుకు మీరు మీ మీ ముఖం కనపడకుండా పెట్టుకోండి. రేపు పొద్దున మళ్ళీ ఇది మీరు ఇబ్బంది పడతారు మళ్ళీ. అందుకోసం లేదు గురుగారు, అది లైవ్ రాకుండా మీది వచ్చేటట్టే పెట్టాము. ఓకే ఓకే ఓకే. 31 7 1989 21 21 25 ఈ చార్ట్ ఎవరు ఇచ్చారు? గురుగారు నేను ఇచ్చాను, మహేశ్వర్ శర్మ అని. మహేష్ సార్. ఓకే ఓకే ఓకే. నమస్కారం అండి. నమస్తే నమస్తే. 31 జూలై 1989 21:20 రాత్రి 9:25 ఆశిషాబాద్ ఇచ్చారు. పునర్వసు నక్షత్రం ఉంది. ఇది కర్కాటక రాశి 4వ పాదం. లగ్నం వచ్చి మీనం. ఓకే. ఈయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు? ఒకటే అంటే లవ్ చేసిండు పెళ్లి ఏం చేసుకోలే. అలా కాదు, ఇక్కడ ఏకకాలంలో రెండు పెళ్లిళ్ళు కనబడుతున్నాయి. వివాహం కాలే ఇంకా. ఓకే ఓకే. ఫస్ట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది కానీ ఏంటంటే ఇది 3 పెళ్లిళ్ళు అవే అవకాశం ఉంది కనుక మీరు దీనికి సంబంధించి వివాహ సంబంధాలు ఆల్రెడీ ఇప్పుడు చాలా స్పీడ్ గా చూస్తున్నారు కదా. ఆల్రెడీ 2023 నుంచి కూడా చూస్తున్నారు. అక్టోబర్ నుంచి 23 అంటే ఇంకా అవును, ఇంకా చాలా వరకు. సరే, కేతు దశ ఒకటి ఎంటర్ అవుతుంది ఇందులో. కేతు దశ అనేది వివాహానికి ఇబ్బందికారి. సరే సరే. దీనికి ముందు ఏదన్నా రెమెడీ చేయమనంటే వివాహానికి 26 నుంచి శుక్రుడు వస్తాడు. ఆ శుక్రుడు గారిని ట్రై చేయమనండి. ఎందుకంటే ఇది అక్రమంగా ఎవరితో సంబంధాలు పెట్టుకోవడం అనేది ఎక్కువ శాతం మనకి చూపిస్తుంది. అంటే అక్రమాన్ని కూడా అన్నమాట తప్పది, ఇల్లీగల్ అలా చూపిస్తుంది. అయితే ఒక విషయం అయితే ఇందులో మనం ఘాటుగా వివాహం అయ్యి ఏదన్నా క్యాన్సిల్ అయిన సంబంధం లేదంటే భర్త
పోయిన సంబంధం అయితే స్పీడ్గా అవుతుంది, మామూలు సంబంధం అవడం అయితే కష్టం. వివాహమై న్యాయం చేసుకోమని చెప్పారు. స్పీడ్ అయిపోతుంది అది, ఎందుకంటే దోషం ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఆ దోషాన్ని మనం క్లియర్ చేసేస్తే అక్కడతోటి అది హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ప్యానల్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా జ్యోతిషులు కానీ పండితులు కానీ నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ డౌట్స్ కూడా అడగండి, ఎవరైనా ఉంటే అడగండి, తప్పులేదు. ఎందుకంటే మీరు నేను చక్రం జాతకం మీద చెప్తున్నప్పుడు కూడా మీ డౌట్స్ కూడా అడగండి. అడిగితే కూడా నేను దానికి కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే జిజ్ఞాస అనేది ఉంటుంది, శాస్త్రం నేర్చుకోవాలని ఉంటుంది. ఇంత దాకా ప్రయాణం చేసామంటే ఇక్కడి నుంచి శాస్త్రం ఏమిటని తెలుసుకోవాలనేది, ఇది పూర్తిగా పరాశర పద్ధతి. దీంట్లోని నవాంశ చూడడం కానీ, నక్షత్రాలు చూడడం కానీ, ఆ తర్వాత ఇతరత్ర మహర్షి చెప్పినవి ఇవన్నీ కూడా షోడశ వర్గులు ఉంటాయి, కానీ అవన్నీ వదిలేసి ఒక రాజచక్రం మీద ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని నుంచి అడగొచ్చామన్నా. నెక్స్ట్ చార్ట్కి వెళ్తా ఉంటారు. ఓకే గురుగారు. నెక్స్ట్ మణికంఠ వచ్చారా అండి? పాపం 2 వారాలుగా వస్తున్నారు ఈయన. నెక్స్ట్ శరత్. ఎస్ మేడం. ఎవరు శరత్ మణికంఠనా? శరత్. ఓకే. మేడం మణికంఠ చేయలేపుతున్నాడు కానీ అన్మ్యూట్ చేసుకోలేదు. నెట్వర్క్ ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం. మేడం వచ్చిందండి, వినపడుతుందండి మణికంఠ? వినపడుతుంది. మా అబ్బాయి నెక్స్ట్ చూద్దాం సార్. డేట్ ఆఫ్ దీని తర్వాత చూస్తాం. మణికంఠ గారు ఆల్రెడీ ఎవరు పెట్టారు మేడం? సరే, ఏ ఊరు? శరత్ గారు. ఊరు ఏ ఊరిది? నెల్లూరు సార్. ఓకే. చూడండి, 21 మే 21/5/15/5/3/5 నెల్లూరు. కనిష్ట నక్షత్రం 4వ భాగం వచ్చింది, కరెక్టేనా? అవును సార్. ఓకే. ఇప్పుడు వివాహ యోగం అయితే మనకి 26 నవంబర్ వరకు అయ్యండి దీంట్లోని. అయితే మీరు ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను, మీరు చెప్పచ్చా మరి? చెప్పండి సార్. ఇది అప్పుడు అంటే వివాహ సంబంధాన్ని అనుకున్నారో వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ కుటుంబీకులు కానీ, మేనమామ కానీ, మేనత్తలు కానీ 55 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పైన బ్రతికారా లేదు చూడండి. ఏం సరే 45 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో తండ్రి, తల్లి, మేనత్త, ఆ అమ్మ, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో, అంటే మీరు కోడలుగా ఎవరినైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ కోడలు తల్లిదండ్రులు, ఆ వర్గం కానీ ఈ వర్గం కానీ, అంటే వాళ్ళందరూ కూడా 45 నుంచి 55 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతికున్న వాళ్ళ ఇళ్లలోంచే మీరు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ దోషం ఏంటంటే మీరు వివాహం చేసినా కూడా ఇదేంటంటే అది వారసత్వంగా ఏర్పడినటువంటి దోషాలు ఉన్నాయి దీంట్లో. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆరోగ్యం బాగోలేని అమ్మాయిలు రావడం, మీరు వివాహం చేసుకున్న తర్వాత
అది చాలా వాళ్ళకి మీరు వివాహం ఎందుకు చేసుకున్నామా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్. అందుకని ఈ అబ్బాయి కొద్దిగా ఇబ్బంది పడటానికి అయితే దశ అయితే ఇక్కడ మనకి చంద్రదశ చంద్రుడు నడుస్తున్నాడు. మీరు 26 మేకి అయితే చూడండి ఒకసారి. టూ ఇయర్స్ ఓకే సార్. ప్రస్తుతానికి అయితే కొద్దిగా ఈయనకి అక్టోబర్ వరకు మంచి టైం అయితే నడుస్తుందండి. కొన్ని అన్ని విధాలుగా ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్ ఉందా మీకు? ఏం లేదు సార్. ఓకే ఓకే. ఇటువంటి జాతకాలు మనం చూసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి జాతకాలు మన పూర్వీకులు కూడా చెప్పారు మనకి 7 తరాలు చూడండి. చూడమంటే వాళ్ళ ఆస్తులు కాదు మనం చూడాల్సింది. వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎంత బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత డబ్బు దాచారని కాదండి. వాళ్ళు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఎలాగ వాళ్ళు ఆనందంగా బ్రతికారా, ఆరోగ్యంగా బ్రతికారా, జ్యోతిశాస్త్రం పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ ఉన్న గ్రహస్థితి దానికి భిన్నంగా, అంటే మామూలుగా ఉండే దానికన్నా భిన్నంగా ఉంది కనుక మణికంఠ అడిగారు మేడం మణికంఠ పెడుతున్నాను సార్, పెడుతున్నాను. ఇది కొద్దిగా నా నెట్వర్క్ లో అనిపిస్తుంది. మీ అందరికి బాగా వినిపిస్తుందా? వయసు అంతా మేడం 2 వీక్స్ పెట్టాం మేడం, అది రాలేదు మేడం. ఎవరు? మణికంఠ గారా? మీదే పెడుతున్నాను సార్. మణికంఠ కుమార్ నా పేరు. లైన్ లో ఉన్నాను మేడం. వెయిట్ చేయండి సార్. మణికంఠ లైన్ లో. మణికంఠ గారిదే నెక్స్ట్ పెడుతున్నాను. గురుగారు నమస్తే సార్, నేను వీరభద్రమూర్తిని. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా సార్. చెప్పండి చెప్పండి సార్, హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. వాళ్ళ అల్లుడు ఇటీవల ఒక అతను 40 ఏళ్ళకి తర్వాత ఈయనకి ఎందుకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు మీరు ఫ్యామిలీలో చెక్ చేసుకుంటే ఆ పిల్లాడి ఫాదర్ కానీ బాబాయ్లు కానీ అందరూ కూడా చనిపోయారు సార్. అబ్బో, మీరు చెప్తే నాకంటే అది స్ట్రైక్ అయింది. అది సార్, ఇది మనం చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలండి. అదే సార్, ఆయన గుర్తుకొచ్చాడు. అది ఆయన నాకు చెప్పాడు అనమాట, ఇలాగ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఇలాగ పోయారబ్బా, 50 దాటకుండా పోయారు అందరూ అని. మీకు అందుకనే 7 తరాలు చూడమంటే ఏం, వాళ్ళకి ఆస్తులు చూస్తారు. సార్, నేను తర్వాత మీకు విడిగా పర్సనల్ గా ఫోన్ చేసి ఆ వివరం చెప్తానండి సార్. అలాగే అలాగే, షూర్ షూర్. థ్యాంక్ యూ సార్. చూడండి, ఇందులో 29/7/1998 98 29/7/98 అండి. అవును సార్. 57 గురుగారు 12 అంటే 30 తారీఖు తీసుకోవాలేమో గురుగారు. తెల్లవారు సార్. 30 తీసుకోవాలా? ఓకే ఓకే, 30 30 కొట్టాలి. తీసుకోవాలి అవును సార్. గురువారం అవుతుంది. అలాగే. పన్నెండు అంటే 00 తీసుకోవాలి కదా, 0025. అవును సార్. అంతే 0057 సార్. 00 1257 సార్. చెప్తాను కరెక్టేనా? అవును సార్. వృషభ లగ్నం. మ్యాథ్స్ లెక్కన వచ్చింది. కరెక్ట్ సార్. 1257 సార్. శుభలగ్నమే వచ్చింది గురుగారు. 30 తారీఖు వేసుకోవాలి సార్. 30 తారీఖు వేసుకోవాలి సార్. 30వ తారీఖు. రైట్, 30 అయితే మరి 25 పెట్టమంటారా? అయితే ఇది
30 తారీఖు 12:25 పెట్టేస్తాను. ఉండండి 12:55 57 సార్. అవునండి 57 ఉండండి 57 12:57 30వ తారీఖు. ఇది కరెక్ట్ సార్. వృషభ లగ్నం. వన్ మినిట్, ఇక్కడ తేడా ఉంది. స్టేట్ ఇండియా. హలో ఉండండి, ఇక్కడ సాఫ్ట్వేర్ తేడా వచ్చింది. అలాగే సార్. వెయిట్ చేయండి సార్, చూస్తుంటాను. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒకసారి, నేను చెప్తాను. ఇప్పుడు చూడండి 30 జూలై 1998 00:57 నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం వచ్చింది. ఏవి కనపడుతుంది? ఓకే, 1వ పాదం వచ్చింది. ఇతను ఏమైనా ఉద్యోగం చేస్తున్నారండి? మ్యారేజ్ కోసం అడుగుతున్నారు సార్. జాబ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఎలా ఉంటుంది, ఇంకా చూడలేదు. ఓకే, మ్యారేజ్ టైం అయితే నడుస్తుంది మీకు. 27 అక్టోబర్ వరకు ఉందండి. అయితే కొద్దిగా టైం పడుతుంది. ఇది వెంబడే సార్ 27 అక్టోబర్ వరకు చూడండి. ఇలా ఈ గ్రహస్థితి ఉన్న ఒకసారి 30 సంవత్సరాలు వచ్చే వరకు అవ్వవు. ఓహో, ఇక్కడ నేను ఇంకొకటే చెప్పగలను. ఓన్లీ వివాహం మ్యారేజ్ ఇప్పుడు చూడమంటారా సార్? అర్థమైంది. చూడండి అలా కాదు, నేను అనేది ఏంటంటే అక్టోబర్ 28. 30 ఏళ్ళు వయసు దాకా ఇలాంటి జాతకాలకు సంబంధం మీకు ఓపిక ఉంటే మటుకు పులంతర వివాహానికైనా ప్లాన్ చేయండి. ఎవరన్నా ఇష్టపడితే వాళ్ళ చేయమనండి. అప్పుడైతే కొంచెం మీకు 5 ఏళ్ళు తగ్గిపోతుంది. మీరు చెయ్యాలనుకుంటే అది మటుకు అవ్వదు. మీకు క్యాస్ట్ కాకుండా అతను ఎవరన్నా చెబితే మటుకు ఖచ్చితంగా అవునా, ఇతర క్యాస్ట్ ఏమైనా అవుతుంది దాన్ని చూడమంటారా? ఇతర క్యాస్ట్ కి అతను ఏమైనా తన ఉద్యోగం చేసి, అందుకే ఉద్యోగం అడిగాను ముందు, ఎక్కడన్నా చేసి ఇష్టపడ్డాను, ఓహో, అది బెటర్. అంతే మనం చేద్దామంటే ఒకసారి ఇబ్బంది అవుతుంది. మీకు ఆ అబ్బాయికి మీకు ఏం శత్రుత్వం లేదు కదా?
ఏం లేదు, మా ఇంట్లోనే ఉంటాడు, కలిసే ఉంటాం అందరం. మీ బాబు మాట వింటారా అతను? మీ మదర్ మాట మాట వింటాడా వింటారు అతను? బాగా, మదర్ మాట మరి మీ వింటారు మాట బాగా. ఏంటి అక్కడ? అదే వచ్చింది. ఇందులో నాలుగో సంతానం అయితే మళ్ళీ తేడా వస్తుంది. ఆరుగురు సంతానం కనిపిస్తుంది మీకైతే. ఇతను ఎన్నో పడినా? నాలుగా? ఇది మూడో అతనండి. మూడు అండి, మూడు. మొదట ఒకటి పోయిందండి, నాలుగో అతను. అదే నాలుగే, అసలు అందులో డౌటే లేదు. అయితే మూడో నాలుగు అనేది డౌట్. అంటే ఆరుగురు ఉన్నారు మీకు సంతానం ఇందులో. ఆరుగురు పిల్లలు పుట్టే యోగం ఉంది ఇందులో. ఇతను నాలుగు అయితే కన్ఫర్మ్, మూడు గాని అయితే ఒకటి పోతే మూడు కలిసి సరిపోతుంది. ఓకే, దీన్ని వివాహం ఆయనకే వదిలేసేయండి, మీరు చూడకండి. ఇలా చెప్పడం అనేది బాధాకరమే, నాకు ఇష్టం లేదు. కానీ మీరు ఇక్కడ శాస్త్రానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఇది ఎవరన్నా పండితులు ఇది తప్పు అని చెబితే కాలక్రమేణంగా వాడు చెప్పిందో నేను చెప్పిందో నిజం నిర్ధారణ అవుతుంది. అంతవరకు అయితే మనం వెయిటింగ్ చేయాలి. మీరు చేస్తే 30 ఏళ్ళు దాడతాయి, 30 ఏళ్ళు వస్తే గానీ అవ్వవు. అతను చేసుకుంటే ఓ 2-3 ఏళ్ళు కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన చేతుల్లో ఉండవు. ఒకసారి వాళ్ళు కులంతర వివాహం ఉంటే అది అందులో పోద్ది. అది అప్పుడు మన అన్న ఎన్ని చూస్తున్నాడు ఒప్పుకోరు, మీకు మంచి సంబంధాలు అదే రావు. గురుగా. నెక్స్ట్ చార్ట్ చూద్దాం గురుగారు. ఆ, ఉత్తమ్ కుమార్ వచ్చారా సార్? ఆ, చెప్పండి. ఉన్నారా అండి? మనం చెప్పింది చేస్తాం సార్. అంటే మీ ప్రశ్న ఏదో ఉన్నట్టుంది, అడగండి. ఏంటి? అడగండి. చేస్తున్నాం, మనం చెప్పింది సిగ్నల్ సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, క్లియర్ గా రాలేదు క్వశ్చన్. మణికంఠ గారు మీ సిగ్నల్ క్లియర్ గా లేదు. వేరే చార్ట్ పెడతారా? చూద్దాం. ఈయన ఉత్తమ్ కుమార్ గారు వచ్చారా సార్, మీ సిస్టర్ది? వెయిట్ చేయండి గురుగారు. ఆయన తర్వాత ఒక్కొక్క జాతకంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంత ప్రయత్నం చేసినా యోగాలనేవి వాటికి అనుగుణంగానే నడుస్తూ ఉంటాయి ఇవి. వచ్చారు. కుమార్ గారు వచ్చారా? మీ సిగ్నల్ నుంచి చోట ఉండండి. సార్ నాకైతే వినిపించట్లేదు వాయిస్, మీకు క్లారిటీగా సార్ ఉంది? కట్ అయిపోయింది. క్లారిటీగా కట్ అయిపోయింది. సరే సార్, వేరే వాళ్ళు తీసుకున్నాము. వేరే చూద్దామండి. అడగండి. మొత్తం కుమార్ వచ్చినాడు, వాయిస్ వినపడింది ఇందాక మళ్ళీ. వచ్చారు సార్, ఆయన వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో ఇప్పుడు వినపడుతుంది. వాయిస్ ఉన్న చోట ఉండండి. ఎస్ సార్, వీడియో ఆన్ చేయలేదు. పర్లేదు. వీడియో ఆన్ చేయం అసలు, పర్లేదు. ఓకే సార్. ఇదేనా డేట్ ఆఫ్ బర్త్? అదే గురుగారు, పెట్టండి మీకు. 8/9/1999. అవునండి. 4:55 కదండి? ఉదయం 4:40. అవును గురుగారు. చూడండి, 8 సెప్టెంబరు 99, 4:55 కరీంనగర్ వచ్చింది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కరెక్టేనా? అవును గురుగారు. ఇది అమ్మాయి అబ్బాయిదా? అమ్మాయి గురుగారు, మా చెల్లి అర్చన. ఓకే. సింహలగ్నం. ఒక 2 ఏళ్ళు పడుతుందండి వివాహానికి. ఓకే.
అప్పుడు దాకా మీరు వెయిటింగ్ చేయండి. ఓకే. చేస్తే ఈ అమ్మాయి ఏమైనా చూస్తున్నాము. హాస్టల్ మీ ఇంట్లో ఉందా? ఏమైనా హాస్టల్లో ఉన్నారా? దూరంగా ఉన్నారా? మా ఇంట్లోనే ఉంది గురుగారు. 2 years పడుతుందండి, ఇంకా టైం ఉంది. ఇంకా వెంటనే అయితే ఇప్పుడు అవ్వదు ఇది. ఓకే. మీకు సంబంధాలు గ్రాసాంతులు చూస్తున్నాం. గ్రాసాంతులు ఏవి అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే. టైం తీసుకోండి. అయితే ఓకే. 2021, 23లో ఏమైనా సంబంధాలు వచ్చినాయా? అంటే 20లో ఒకటి వచ్చింది కానీ అంత బాగాలేదని వదిలేసినాం. 21 నుంచి ఇక అప్పుడు చూడలేదు, కొంచెం నానమ్మ చనిపోయి ఆ టైంలో ఓకే ఓకే చూసుకోలేదు. అదే అక్కడైతే ఒకసారి వచ్చింది, కానీ ఇది 21కి పర్వాలేదండి. 2 years మీరు వెయిటింగ్ చేయండి, అవుతుంది. సంబంధాలు మాకు నచ్చినాయి, వాళ్ళకి మాకు లేదు నచ్చకపోవడం లేదు ఇక. లేదు, మీరు వెంటనే చూసుకోండి, ఇబ్బంది అవుద్ది లేకపోతే. ఓకే. వచ్చిన ఇంచుమించులో చేసేసండి. ఓకే. సంబంధాలు వచ్చినప్పుడు ఇంకా మంచి వస్తాయని అసలే వదులుకోకూడదు ఎప్పుడు. వెంటనే చూడడం. ఇంచుమించులో మీకు 2-3 వచ్చినాయి అంటే ఆ 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే దాన్ని మీరు ఇదవుతారు. ఆ గ్రహాలు తమ ఫలితాలు ఇచ్చే సమయంలోనే అందిపుచ్చుకోవాలి. మీరైతే అవి ఇచ్చినప్పుడే మీరు సెలెక్టింగ్. అప్పుడు ఏమవుతుందంటే మీరు 100% మీరు మీ జాతకంలో ఉందో, ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి అనుగుణంగా మీరు వెళుతూ మళ్ళీ మీకు కావలసినట్టు మీరు మలుచుకోవాలి. ముందు వాటి రూట్లోంచి వెళ్ళాలి. వాటి రూట్లోంచి వెళ్తూ ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఉందో చూసుకోండి. సంబంధం కూడా మీరు అమ్మాయికి వచ్చే మటుకు ఆ అబ్బాయి జాతకాన్ని కూడా కొద్దిగా సెట్ చేసుకొని జాతకం చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. పాడైతే నేను చెప్పను. నేను 2 ఏళ్ళు టైం పడుతుంది, నెమ్మదిగా మొదలు పెట్టండి. ఓకే గురువు, ధన్యవాదాలు. నెక్స్ట్ చార్ట్ అండి. నీలకంఠేశ్వర్ ఉన్నారా? నీలకంఠేశ్వర్ కర్నూలు నుంచి. నెక్స్ట్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. ఒక నిమిషం. చాలా మంది జాతక చక్రాలు వచ్చిన తర్వాత, అంటే ఆ సంబంధాలు వస్తే ఆ జాతక చక్రాలు చూసుకొని అది నప్పలేదు అని కలుపుకొని వదిలేయడం జరుగుతుంటాయి. అలా చేయకుండా మాక్సిమం సరిపోయిందా లేదా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ముందు మన జాతకం ఎలా ఉందో చూడాలి ఫస్ట్. మన జాతకంలో దోషం పెట్టుకొని మంచి జాతకం కోసం ఎదిగితే అలా రావు. చూడండి, 12 నవంబర్ 92, 18:30 సాయంత్రం. నక్షత్రం రోహిణి నక్షత్రం కరెక్టేనా? కరెక్టే సార్, కరెక్ట్. వృషభ లగ్నంలో పుట్టారండి. అవును సార్. ఓకే. ఇది ఎవరు, అమ్మాయిదండి అబ్బాయిదా? అబ్బాయి సార్. ఓకే. సరే, 22 అక్టోబర్ ని సంబంధాలు 25 జనవరి వరకు వచ్చినాయా? వచ్చినాయి సార్. మరి అక్కడ ఎందుకు మీరు ఓకే చేయలేదు? ఈ అబ్బాయికి ఓకే అయింది సార్. ఇప్పుడు ఓకే అయితే అయింది సార్. నేను ఈ ప్రోగ్రామ్ అయినప్పటి నుంచి ఇక్కడ మాట్లాడదామని ఫోన్ చేస్తున్నా సార్. అప్పట్లోపే మెసేజ్ ఫిక్స్డ్ అయింది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మా నాన్నమ్మ చనిపోవడం వల్ల కొంచెం డిలే అయింది సార్. సంబంధం కుదిరితే చేసేయండి, ఏమి ఇబ్బంది కాదు ఇది. ఓకే సార్. ఇప్పుడు సార్ మా నాన్నమ్మ చనిపోవడం వల్ల ఇప్పుడు ఎన్ని నెలల్లో చేస్తే బాగుంటుంది సార్? ఓకే.
అది మీరు మీ దగ్గరలో ఉన్న అది ఇది ధర్మ సందేహాలకు సంబంధించినవి అండి. సార్ జ్యోతిష్యులకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వీటి దాంట్లోకి వెళ్ళరు. వెళ్ళండి. అంటే ఇది మీకు ఈ ఎన్ని రోజులు అనేది వాళ్ళు చెప్తారు మీకు ఒకసారి. ఇక్కడ ఆవిడ ఎవరైతే గతించారో అంటే కాలం చేసి ఆ రోజు తీసుకోవాలి, ఆ నక్షత్రము, ఆ దిక్కు ఇవన్నీ చూసి వాళ్ళు చెప్తారండి. ఓకే సార్. వివాహం అయితే మ్యారేజ్ ఓకే, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 2022 నుంచి ఇది సంబంధాలు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎస్ సార్, కరెక్ట్ సార్. ఆ టైంలో మీకు అది కూడా మీకు జనవరి ఫిబ్రవరిలో వచ్చినాయి సంబంధాలు మీకు. అవును సార్, అవును సార్. ఎందుకంటే ఇది జాతకం అయితే బాగానే ఉంది, కొద్దిగా బలంగానే ఉంది. అయితే ఏంటంటే ఆ అబ్బాయికి మీరు సంబంధం చూస్తే ఈ అమ్మాయిని చేసుకుంటానంటే ఆ అమ్మాయిని ఇచ్చేయండి అంతే. ఓకే సార్. బెస్ట్ అవుతుంది, ఏ ఇబ్బంది ఏం లేదండి. దీనికి రెమెడీస్ అయ్యన్నీ ఏం అవసరం ఉండదు. ఆ అమ్మాయి జాతకం కూడా అక్కడ మీ లోకల్లో పండితులకు ఒకసారి చూపించుకొని సార్ ఆ 2 జాతకాలు మళ్ళీ చెప్తున్నాను కూడా. 36 పాయింట్లు మీకు పాయింట్లు 16 వచ్చినా పర్వాలేదు. 2 జాతకాల్లోని కరెక్ట్గా ఉందా, ఇరువురు జాతకాల్లో 2 వివాహాలు లేవు, సంతానం పుడతారు, పర్వాలేదు అనుకున్నప్పుడు చేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఓకే సార్. సరే, శుభం. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. నెక్స్ట్ పుణ్యచరణ్. పుణ్యచరణ్ వచ్చారండి? చాలా మంది ఏం చేస్తున్నారంటే జాతక చక్రాలు రాగానే ముందు జాతకం లేని వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఒరిజినల్ గా వారి డేట్ ఆఫ్ బర్త్ ఉండి సమయం ఉండి అన్ని ఉండి కూడా దాన్ని పక్కన పెట్టేసి 2 నక్షత్రాలు చూసి మ్యాట్రిమోన్కి వెళ్తారు. 30 తోటకూర కట్టలా తెచ్చేస్తారు. తెచ్చేసి ఆ జ్యోతిష్యుడి దగ్గర పారేసి ఈ 2 నక్షత్రాలు చూసి ఏం చేస్తారు, నక్షత్రాలు చూసేస్తారు, ఏదో అయిపోద్ది, పాయింట్లు రావట్లేదండి, వచ్చిన పాయింట్లు చేసుకోండి అంటారు, మీరు చేసేసుకుంటారు. తర్వాత అబ్బాయి మేము అందరికి చూపించామండి, మాకు జ్యోతిష్యుడు కరెక్ట్ గా చెప్పలేదండి, మీరు ముందు అసలు జాతకం గురించి అడుగుతున్నారా, నక్షత్ర పొంతన అడుగుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ముందు మీకు తెలియాల. 36 పాయింట్లు అయితే చాలా మంది ఏం రూపాయలు టెన్షన్ గా కొనేస్తారు. ఎంత టెన్షన్ కొనేస్తారు, మీరు పంచాంగాలు 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా అమ్ముతున్నాయి. పంచాంగం చూస్తారు, జ్యోతిష్ శాస్త్రాన్ని పక్కన పెట్టేసి పంచాంగం చూసి నక్షత్రాలు. ఇప్పుడు వాళ్ళు కూడా జ్యోతిష్యులు అయిపోయారు. వాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి ఉండి వాళ్ళకి పెళ్లి చేసే లోపు, వాళ్ళకి పెళ్లి అయ్యే లోపు వీళ్ళు జ్యోతిష్యులు అయిపోతారు. ఎందుకంటే అలవాటైపోయి ఈ పాయింట్లు సరిపోయినాయి. జ్యోతిష్యుడికి కూడా ఇంకా 100 రూపాయలు ఇచ్చి మనం 500 ఇచ్చి చెప్పించుకుందాం అయ్యవారికి, ఆ జ్యోతిష్ పండితులు కానీ కూడా లేదు. చాలా మంది అలాగే ఉన్నారు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు కాదనం, కానీ ఇవ్వని వాళ్ళ గురించి చెప్తాను. మీరు ఇవ్వండి, మీ దగ్గర ఉన్న పండితులు చాలా మంది ఉన్నారు, చాలా మంది నేర్చుకుని ఉన్నారు జ్యోతిష్ శాస్త్రం. ముందు మీరు చేయకండి, మీకు జరిగిన చెప్పేటప్పుడు చూడండి. చెప్తే 2, 3, 4 నెలలు వాళ్ళకి వారణార్థం ఉంటుంది, వాళ్ళు బ్రతుకుతారు, మీకు మంచి చేస్తారు. మీరే వెళ్ళి ఇన్ని పాయింట్లు వచ్చేసినాయని మీరే చూసి వాళ్ళని అడిగితే బాగానే ఉందంటారు. ఆ తర్వాత బాధపడింది మీరే. ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఏమనుకోవద్దండి ఎవరు కూడా, దయించి. నెక్స్ట్ శరత్ చంద్ర ఉన్నారండి? కృష్ణవేణి గారు. ఉన్నారా కృష్ణవేణి? శరత్ చంద్ర లేదా? కృష్ణవేణి గారు ఉన్నారు, మ్యూట్ తీయండి. అది నాకు నెట్వర్క్ కూడా నాది లో ఉంది. వీడియో కూడా 4/10/92 కదా. అవును గురు. అది 5:30 AM, 5:30 AM. శ్రీకాకుళం.
SRI. చూడండి, అక్టోబర్ 4, 92, 5:30 AM అండి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి. అవును. ఆ, ఎవరండి ఇది? అమ్మాయిదా అబ్బాయిదా? అబ్బాయి. అబ్బాయి. ఉత్తరాభద్ర రావడం లేదా గురువు గారు? పూర్వాషాఢ. చెప్తాను. 5:30 నక్షత్రం కర్త నక్షత్రం వచ్చింది ఇక్కడ శ్రీకాకుళం. కాదమ్మా, మీరు చూడండి, నామ నక్షత్రం బట్టి చూశారేమో. మీకు అయింది మొన్న మార్చి ఏప్రిల్ నుంచి అనుభవంలోకి వచ్చింది. ఇది మీరు వచ్చే జూన్ వరకు జూలై వరకు చూడండి. సంబంధాలు అయితే వస్తున్నాయి, ఇందులో రన్నింగ్ లో ఉన్నాయి. ఇది చెప్పడానికైతే ఉండదు, వివాహం పాడు చేయడానికి అయితే ఉండదు అంత. చూడండి, ముందు ఏంటంటే ఈయన చేతన వృత్తికి ఈయన పెళ్లికి సంబంధం ఉంది. ముందు ఆ వృత్తిని కట్ చేసుకోమాలండి. ఆయన చేతన చేస్తున్నాడా మధ్యవర్తిగా? డాక్టర్ డెంటిస్ట్ అండి. చూడండి, డాక్టరే కావాలని అడుగుతున్నారా? అమ్మాయి ఉండాలి. మీరు సేమ్ డాక్టర్ కోసం ఎదిగారా ఎప్పుడు దాకా? ఎదిగారు. మరి అలాగైతే ఎలా పోతే సేమ్ వృత్తి వల్ల ఇందులో మీకు అర్థమవుతుంది. వృత్తి ఏముందో ఆ వృత్తికి సంబంధించి ఉందో జాతకం మీద ప్రయత్నాలు చేయాలంటే అందులో చూడండి. కానీ ఇప్పటికే 92 అంటున్నారు ఏజ్. మరి చూడండి, సంబంధాలు అయితే జూన్ వరకు చూడండి, జూన్ జూలై వరకు. అక్కడ తప్పితే మటుకు 1.5 2 years వెళ్ళిపోతుంది. దీనికి రెమెడీస్ ఏం చెప్పట్లేదు, శాంతులు చెప్పట్లేదు. అడుగుతుంది కనుక ఆ సమయాన్ని ఏంటంటే మీరు అనుకోండి కడతా కానీ మార్చడానికి ఏమైనా ప్లాన్ చేశాడా మధ్యకాలంలో? క్లినిక్ ఉంది గురుగారు. క్లినిక్ ఆల్రెడీ ఉందా? ఉంది. ఆల్రెడీ సొంతంగా ఉంది. అమ్మ, ఇది 2018, 19 పెట్టారా గురుగారు? 2018 స్టార్ట్ చేశారా ఇది క్లినిక్ పెట్టాలని? ఎప్పుడమ్మా అది? 18 అంటే 6 ఏళ్ళ కింద. అంటే అప్పటికి MDS 22లో స్టార్ట్ చేశారు గురుగారు. ఓకే ఓకే. అంటే చేస్తూనే వేరే పెట్టాలని ప్లాన్ లో ఉన్నాడు చదువు ఆకముందే. BDS అయ్యాక MDS అయ్యాక పెట్టాలని అప్పటి నుంచి ట్రై చేస్తూ MDS అయ్యాకే అదే చాలా ముందు నుంచే ఎర్లీగానే స్టార్ట్ అయింది. జాతకం అయితే ఎక్సలెంట్ ఉంది, ఏం ఇబ్బంది కాదు. చూస్తున్నా కుదరడం లేదు గురుగారు. మీరు డాక్టర్ అనుకోకండి, ఎవరన్నా మంచి సంబంధం చూడండి ముందు. దాంతో పాటు డాక్టర్ వస్తే మంచిదని చూడండి ముందు. ప్రైవేట్ వచ్చినా కూడా చూడండి. అలాగే సరే, నాకు ఇంకో జాతకానికి వెళ్దామండి. కూడా నేర్చుకునే ఈ శాస్త్రం జాగ్రత్తగా అర్థం చేసుకు కొంత పరిస్థితి చెప్పలేకపోయినా కూడా దాదాపు 80% ఫలితాలు మనం చెప్పగలం. నేర్చుకున్న వాళ్ళు చాలా జిజ్ఞాసతోటి
నేర్చుకోవడానికి ఇది అవ్వదు. ఇది ఎందుకంటే చాలా కఠినమైన ఉన్న శాస్త్రం. ఫస్ట్ విషయం ఏంటంటే మీరు జమిని అనుకోండి, పరాశర అయితే పరాశర, మహర్షిని ఫాలో అవ్వాలి, లేదా నాడి అయితే నాడి, తర్వాత కేపీ కృష్ణమూర్తి గారి పద్ధతి అయితే ఆ పద్ధతి, ఏదన్నా ఒకటి ఫాలో అవ్వండి. చాలా మంది ఏం చేస్తారంటే, మా శిష్యులకు కూడా నేను చెప్పేది, మీరు అన్నిట్లో తీసుకొచ్చి ఒకే చేసేస్తే కన్ఫ్యూజ్ అవుతాయి. ఇది ఈ రోజు విషయం కేవలం ప్రశ్నలు ఏమైనా ఉంటాయి? గురుగారు నమస్తే అండి. అమ్మ పేరు చెప్పండి అమ్మా. పేరు లక్ష్మి చెప్పండి. విశాఖపట్నం నుంచి కాల్ చేస్తానండి. చెప్పమ్మా. సార్ మా దగ్గర సార్ డేట్ ఆఫ్ బర్త్ 30/9/1984 సార్. 7/6. మేడం గారు ఏమైనా వేరే డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఆల్రెడీ చాట్స్ అన్ని క్లోజ్ చేసాము, వచ్చే వారం చూస్తాము.